బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్ కొనసాగుతోంది. మరికొన్ని నిమిషాలు మిగిలి ఉంది ఎలక్షన్ అధికారులు నియమించినటువంటి సమయం వరకు. అయితే ఇంతలోనే ఎర్రగడ్డ, యూసఫ్గూడ, షేక్పేట్లో హైటెన్షన్ నెలకొంది. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. షేక్పేట్లో బూత్ నెంబర్ 4, 5, 6, 7 మరియు 8 ఈ పోలింగ్ బూత్లలో పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. చింతల్ బస్తీలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. యూసఫ్గూడలో కూడా నకిలీ ఓటర్లు పట్టుకొని మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత నిలదీశారు. సో యూసఫ్గూడలో నకిలీ ఓట్లు, చింతల్ బస్తీ దగ్గర డైరెక్ట్ గా దొంగ ఓట్లు. సో ఈ రకంగా రెండు బస్తీల్లో కూడా ప్రస్తుతానికి దొంగ ఓట్లు నిర్వహిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన దిగారు. ఎస్, ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా యూసఫ్గూడ మరియు చింతల్ బస్తీ దగ్గర జరిగేటువంటి ఒక ఆందోళనకు సంబంధించిన విజువల్స్. సో మాగంటి సునీత అక్కడ ధర్నా చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి. రైట్, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేకపోతే సామాన్య ఓటర్లు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మేము మర్యాద పూర్వకంగానే కదా మేము పర్మిషన్ తీసుకుని ప్రోగ్రామ్ చేసినాం. మమ్మల్ని ఎందుకు కలబెడతారు అంటే అంతా మీ ఇష్టమేనా? రూమ్స్ ఎక్కడ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, మీరు వచ్చిరు రైట్, నేను మాట్లాడినా వాయిస్ తీసుకున్నా కింద తీసుకొని షో చేయడం సరే, ఓకే. మీకు ఏటవుతుందో మీకు క్లాస్ చేసుకోండి. కళాకారులను మాత్రం కొట్టొద్దు. ఏం దొరికిందండి మీకు కళాకారుల దగ్గర? మీ ఫోన్లు చెక్ చేసారు, ఏమైనా దొరికిందా? ఫింగర్లు చెక్ చేసారు, ఏమైనా దొరికిందా? ఆధార్ కార్డు చెక్ చేసారు, మీకు ప్రూఫ్ చేసింది కదా? రిక్వెస్ట్ తీసుకున్నాం ఇక్కడ. కావాలని మా మీద ఎలిగేషన్ చేసానికి మాకు పర్మిషన్ ఉంది. మా పర్మిషన్ ఉన్న ప్లేస్ లా 20 days నుంచి మా దగ్గర కళాకారులుగా కడుపు తిప్పల కోసం వీళ్ళు నిజామాబాద్, కరీంనగర్, ఎక్కడి నుంచో వరంగల్ నుంచి వచ్చారు. 20 days అయింది. మనకు ఒకసారి 144 కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఖాళీ ఫంక్షన్ హాల్లో ఉండి భోజనాల కోసం వీళ్ళు ఇక్కడనే ఉంటారు. మేము చేసుకుంటున్నామండి, మాకు సెంటర్ కోసమని ఉన్నాం ఇక్కడ. మా సెంటర్ కోసమే ఉంటున్నాము. రైట్, ఏదైతే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ ఎటు చూసినా ఒకవైపు కాంగ్రెస్ నేతల నడుమ ఇంకో సైడ్ బీఆర్ఎస్ నేతల మధ్య భారీ ఘర్షణ అయితే నెలకొనింది. పోలీసులు ఇరు వర్గాలని ఇక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం అయితే. మాగంటి సునీత ఏదైతే ఉన్నారో ఆమె ఈ ఫంక్షన్ హాల్లో, మహమూద్దీన్ ఫంక్షన్ హాల్లో కళాకారుల రూపంలో కొంతమంది ఇక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారంటూ మాగంటి సునీత ఆరోపణ చేస్తూ లోపలికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది చూసి పారిపోవడం జరిగింది. ఒక్కసారిగా నాయకులు మాట్లాడుతున్నారు. పవన్ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకసారి మాట్లాడించాను. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. క్యాండిడేట్ ఎందుకు చేయట్లేవు? నువ్వు ఒక అభ్యర్థిని ఒక ఆడపిల్ల చేయట్లేవుతావా? ఎట్లా లాగుతావు? ఎట్లా లాగుతావు ఒక అమ్మాయిని? కంప్లీట్ గా ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం నడుస్తా ఉంది. కంప్లీట్ గా ఇరు వర్గాలకి పోలీసులకు నడుమ భారీ ఘర్షణ నెలకొనింది. పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. ఇక్కడ రైట్ ఒక నిమిషం ఉండండి. ఏదైతే ఉన్నారో విజువల్స్ లో ప్రతి ఒక్కరిని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యూసఫ్గూడ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో కొంతమంది కళాకారులు ఉంటే ఆ కళాకారులతో రిగ్గింగ్ చేసేందుకు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అక్కడికి చేరుకున్నారు. ఒకవైపు కళాకారులు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళు షెల్టర్ తీసుకోవడానికి ఇక్కడ వారిపై మాకు పర్మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉండడానికి అని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా పోలింగ్ పార్టిసిపేట్ చేయలేదు, మాకు చేతికి ఇంకు లేదు చూడండి అని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేశారు, అన్ని చెక్ చేశారు. హై టెన్షన్ నెలకొంది. సో ప్రస్తుతానికి ఇది యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కి సమీపంగా జరిగినటువంటి ఈ ఆందోళనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఓ వైపు, కాంగ్రెస్ ఇంకో వైపు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు కూడా వారిపైన వాగ్వాదం దిగుతున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం విజువల్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తోస్తూ వెళ్తున్నారు. అక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మా పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.
సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడ కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. ఈ ఆందోళన కొనసాగుతోంది. ఆర్టీవీతో మాగంటి సునీత మాట్లాడుకొచ్చారు. తను ఏం మాట్లాడారో చూద్దాం. నగర్లో వెళ్ళి గొడవ చేశాము. కానిస్టేబుల్ మేము అక్కడ అడుగుతున్నాం, ఆర్మోని ఎవరు బయటికి రండి, మేము దొంగ ఓట్లు బండి పట్టుకుంటామని. అక్కడ కృష్ణానగర్ లో మేము వెళ్తే అక్కడి నుంచి ఇది సవేరా, ఆ కృష్ణానగర్ లో కానిస్టేబుల్ ఏమంటాడు, మేము దొంగ ఓట్లు ఇప్పటి వరకు పండి మీరేం చేస్తారో చేసుకోండి, ఇంకా ఇప్పుడు కూడా పడతాయి, ఏం చేస్తారో చేసుకో, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు. అదేనా ప్రజాస్వామ్యంలో ఒక మనిషి ఇట్లాగైనా ప్రవర్తించేది? ఏంటి వీళ్ళందరూ పోలీసులు వాళ్ళకి రౌడీ విధంగా వత్తాసు పలుకుతారా? ఇప్పుడు ఆ కట్టం చాటున లేవని చెప్పారు, మేము తోసుకొని వస్తే ఎంత మంది దొరికారు, మమ్మల్ని ఆపేశారు. మమ్మల్ని ఆపేస్తే తోసుకొని వచ్చాము, పరిగెత్తుకొస్తే మొత్తం పారిపోయారు. అయ్యో దొంగ ఓట్ల లిస్టులన్నీ మా పిల్లాడి దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లాస్ట్ లో కుదరడానికి కూర్చోబెట్టారు, తీసుకొచ్చి ఆ కట్టెలను అడ్డం పెట్టారు. అక్కడ ఏందండి రౌడీజం? ఒక మహిళని ఇట్లాగా అనగదొక్కటం అంటే మహిళ రాకూడదా బయటికి? చెప్పండి, ఒక మహిళ బయటికి రాకూడదా? పొద్దున్న నుంచి సతాయిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఆ బోరు రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా అక్కడ చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత అక్కడే ఉన్నారు. సో కొంతమంది చేత అక్కడికి ముందుగానే ప్లాన్ ప్రకారంగా రప్పించి వారి చేత రిగ్గింగ్ నిర్వహించేందుకే ఒక కుట్ర చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని భగ్నం చేశామని చెప్తున్నారు. ఒకసారి పోలీసులు వారందరూ అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. రెండు పార్టీ వర్గాల మధ్య తగ్గపోతుంది. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ జరిగి విభాగం చేసి చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతల మధ్య భారీ యుద్ధమే జరుగుతోంది. రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు అయితే సాగుతూ ఉంది. కంప్లీట్ గా ఎటు చూసినా కూడా ఒక ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఒకసారిగా విజువల్ చూసుకోవచ్చు. రెండు పార్టీల నడుమ ఒక పక్క కాంగ్రెస్ నేతలు చప్పట్లు కొడుతున్నారు, ఇంకొక బీఆర్ఎస్ నేతల్ని కంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఇంకో పక్కన చప్పట్లు కొడుతూ ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడి పంపించే ప్రయత్నంలో పంపిస్తుంటే ఇంకో పక్క కాంగ్రెస్ నేతలందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఈడ్చికెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. సో కంప్లీట్ గా ఇది యూసఫ్గూడ దగ్గర ఒక హై టెన్షన్ సిచ్యువేషన్. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమకు సంబంధించిన కొంత వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి వారితో రిగ్గింగ్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు అని చెప్పి మాగంటి సునీత ముందుగా అక్కడికి వెళ్ళారు. అక్కడ తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ చేరుకున్నారు. సో చాలా పెద్ద ఎత్తున యూసఫ్గూడ దగ్గర ఒక ఆందోళన రేకెత్తించే విధంగా అక్కడ కౌశిక్ రెడ్డిని పోలీసులు ఈడ్చుకెళ్ళడం మనం చూస్తాం. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి తరలించే ప్రయత్నం జరుగుతోంది. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడ ఉన్నారు. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కౌశిక్ రెడ్డిని ముందుగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం పోలీసులతో. ఒకసారి లైవ్ విజువల్స్. కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడే ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపుగా బీఆర్ఎస్, మధ్యలో ఉన్నారు పోలీసులు. దొంగోట్లు బోగస్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంటాం. వీళ్ళు బోగస్ ఓట్లు వేస్తా ఉన్నారు, దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. అన్యాయంగా చెప్పులు అరే నా చెప్పులు కొంచెం ఖచ్చితంగా దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. ఇక దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. 255 లో దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓడిపోతున్న ఒక భయంతో దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు.
అయితే యూసఫ్ గూడ దగ్గర కొంత హై టెన్షన్ నెలకొంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వందల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మరోవైపుగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇద్దరి మధ్య పోలీసులు ఉన్నారు. ఎటువారటిని కూడా అందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎలక్షన్ ఓడిపోబోతున్నారని చెప్పి ఈ రకంగా కుట్రలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఆయన అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎలక్షన్లు రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి సునీత ఇందాక మనం మాట్లాడడం చూస్తున్నాం. సో ఎన్నికల ఒకసారి కౌశిక్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు. అక్కడ అరెస్ట్ చేసేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఒకసారి కౌశిక్ రెడ్డి నిరసనలు, నినాదాలు మనం విద్దాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇలా బూత్లు 246 నుంచి 255 వరకు దొంగోట్లు వేస్తా ఉన్నారు. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.